ఒకే ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి, మర్చిపోయాను ఇందాక. ఎవరో కాదు, సీనియర్స్ అందరికీ బాగా తెలుసు. కాలేజీలో ఫాదర్ ఆఫ్ ఎంబీఏ, సో బెస్ట్ సిఆర్ అవార్డ్స్ అనే అవార్డు ఏదైనా ప్రకటిస్తే ఖచ్చితంగా వాడికే ప్రకటిస్తారు. వాడొక్కడే ఉన్నాడు విషయం. సో ఖచ్చితంగా మేము అతనికి చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాము. వాడొక్కడే అర్హుడు దానికి. కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ మెసేజ్ విన్నా, ఏదైనా సరే రావాలంటే వాడి సెల్లో నుంచే రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు తనకి శాలువా కప్పుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు. సభను ఉద్దేశించి దినేష్ మాట్లాడతారు. గాయస్ అంటే సెకండ్ ఇయర్ ఎంబీ వాళ్ళకు చాలా అలవాటు. I request all the MBA seniors to be onto the stage for a while, please. Guys, please. I request the future job holders who are going to handle a successful business, and you are going to the entrepreneurs who just move away from the college. And I thank you Karu, and I say this is my chance. It's very proud to me to be a successful as a seer for this batch. Thank you guys. And probably నేను ఈ కాలేజీలో ఎంటర్ అయినప్పుడు బిఫోర్ ఎంట్రింగ్ నేను ఒక స్ట్రీట్ మీద తిరుగుతూ అందరినీ కొడుతూ అలా తిరిగిన వాడిని. అండ్ బేసిక్ గా నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఏ సైలెంట్ గాయ్ గా చేంజ్ చేశారు టు బి ఫిట్ ఫర్ ద ఆర్గనైజేషన్. యాజ్ ఏ కాలేజ్, ఇది ఒక కాలేజ్ కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ not only to learn, it is a place where you can, where the people makes the faculty in the college makes you to be how to fit for the organization. Coming to the management, Mr. E. Girdhar sir and K. Vishna sir has successfully handled our college from past 2007. And నేను ఒక్కొక్క ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. అండ్ ఫ్యూ థింగ్స్ షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ గా అవర్ అసిస్టెంట్ డైరెక్టర్ మిస్టర్ పార్థ సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, సో పార్థ సార్ ప్రతి ఒక్క ఈవెంట్ కానీ యాజ్ ఎ కాలేజ్ ఫంక్షన్ కానీ ప్రతి దానికి సార్ ముందరుండి నడిపిస్తారు. సో ఇప్పుడు కూడా అక్కడ బ్యాక్ సైడ్ ఉండి సార్ ఎంజాయ్ చేస్తూ ఫన్ ఎంజాయ్ చేస్తూ, అలాగే ప్రతి ఈవెంట్ లో తను ఒక ఫ్యాకల్టీ అలా కాకుండా అంత మింగిల్ అయిపోయి సార్ మా అందరితో కలిసి ఉంటాడు. అండ్ కమింగ్ టు అవర్ వైస్ ప్రిన్సిపల్ మ్యామ్, వైస్ ప్రిన్సిపల్ అనే దానికన్నా మై మామ్ అంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది. బికాస్ నాకు బిహేవియర్ అనేది ఎలా ఉండాలో నేర్పించింది మేడమే. నాకు బాగా ఇన్సిడెంట్ గుర్తు, నేను షర్ట్ పై బటన్ ఎప్పుడు పెట్టను, నా చిన్నప్పటి నుంచి అలవాట్లేదు.
ఆ పక్కన పెట్టాలని చందు సార్ని పిలిపించి క్యాబిన్ లో నాకు చెప్పించిన మాట నాకు ఎప్పటికీ గుర్తుంది. అండ్ మేడం నాకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్పింది, నాకు చాలా బాగా గుర్తు. ద డిఫరెన్స్ బిట్వీన్ బిలీవ్ అండ్ ట్రస్ట్. సో బిలీవ్ అనేది ప్రతి ఒక్కరిని చేస్తాం, బట్ ట్రస్ట్ అనేది కొందరిని మటుకే చేస్తాం. సో మేడం నాకు అప్పుడు చెప్పినప్పుడు నేను నిన్ను బిలీవ్ కాదు, నేను ట్రస్ట్ చేస్తాను ఫర్ ఎవ్రీ థింగ్ నువ్వు చెప్పింది, సో నాకు రైట్ అంతే అని చెప్పింది. సో దట్స్ ఫీలింగ్ గ్రేట్ మీ. అండ్ నెక్స్ట్ మైక్ తీసుకున్న కేశవ్ సార్, అవర్ హెచ్ఓడి ఫ్రమ్ ద పాస్ట్. అండ్ కేశవ్ సార్ ద వన్, నేను ఎవరినైతే ఏడిపించానో ఫ్రస్ట్రేట్ చేశాను, నాకు ఫ్రస్ట్రేట్ బిరుదిచ్చాడు సార్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా. సో సార్ కేజీఎల్ సార్ వచ్చేసి, సో ఫ్రమ్ సార్ నుంచి నేను నేర్చుకునే విషయం ఏంటంటే, సో సార్ యాజ్ ఎ స్టాటిస్టిక్ సార్ ఎలా ఆర్గనైజ్ చేయాలి అండ్ హౌ. సార్ నన్ను నమ్మి when I was in second sem examinations నాకు కరజుల్ ఓవరాల్ కోఆర్డినేటర్ గా ఛాన్స్ ఇచ్చారు. దట్స్ a great opportunity for me. అండ్ అదర్ ఫ్యాకల్టీస్ దగ్గర ఏమో నేర్చుకున్నాను అంటే, అవర్ క్లాస్ ఇన్ఛార్జ్ మిస్టర్ బాలాజీ సార్, సార్ బేసిక్ గా గాంధీ అనే చిన్న బిరుదుంది, అంత శాంతమూర్తి. సో శాంతం అనేది బాలాజీ సార్ నుంచి నేర్చుకున్నాను. దెన్ గురుమూర్తి సార్ క్యూటీడీ చేశాడు. సో అక్కడ బేసిక్ గా మెనీ ఆఫ్ మా బ్యాచ్ లో వచ్చేసి చాలా మంది బీకామ్, దే డజంట్ హావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ మ్యాథ్స్. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని అలా చాలా క్లాస్ చెప్పాడు. అండ్ చాలా సార్లు చెప్పాను సార్ నాకు బోరింగ్ గా ఉంది సార్ క్లాస్. నేను యాక్చువల్లీ సార్ ప్రాబ్లం బోర్డు మీద వేసింది, నేను ముందే వేసేసిందాను. సో ఫస్ట్ సెమ్ లో చాలా విసిగి. అండ్ రాజా సార్ హూ స్టాండ్ బిహైండ్ ఫినాన్స్ స్టూడెంట్స్, ప్రతి ఫినాన్స్ స్టూడెంట్ నిద్రలో కూడా కలవరించే పేరు రాజా సార్. సార్ 10 o'clock క్లాస్ ఉంది డిగ్రీ క్యాంపస్ లో అంటే 9 o'clock నుంచి అక్కడ నుంచి వెళ్ళి కాల్ చేసి, అండ్ భార్గవ్ మై రూమ్మేట్ ప్రతిసారి చెప్తుంటాడు, 9 o'clock సార్ కాల్ చేస్తున్నాడు, బయలుదేరాలి. సో సార్ వినండి. సో ఈ రోజు క్యాపిటల్ క్యూలో మా బ్యాచ్ లో ప్లేస్మెంట్లు లాస్ట్ బ్యాచ్ కన్నా ఎక్కువ అయ్యాయి అంటే హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అండ్ కమింగ్ టు రాధా మ్యామ్. సో రాధా మ్యామ్ ఫస్ట్ సెమ్ లో చాలా సీరియస్ గా ఉన్నారు మాతో. దెన్ కమింగ్ టు సెకండ్ సెమ్ రాధా మేడం నుంచి ఆ స్మైల్ నేర్చుకున్నాను. రాధా మేడం వచ్చేసి, సో మేము యాక్చువల్లీ నాకు ఫినాన్స్ అంటే చాలా ఇష్టం లేదు. సో నాకు ఎప్పుడు మేడం ఏ క్వశ్చన్ అడిగా కూడా దానికి రివర్స్ లో ఆన్సర్ చెప్తూ ఉండేవాడిని. సో అవన్నీ భరిస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకుని వచ్చేందుకు రాధా మేడం థ్యాంక్స్. సో సారీ ప్లేస్మెంట్ ఆఫీసర్ బానే సార్. సార్ నాకు వచ్చేసి ఇచ్చిన ఇన్స్పిరేషన్. సో నేను ఈ కాలేజ్ నుంచి వెళ్ళి ఐఎమ్ షూర్ ఐఎమ్ ఏ పొజిషన్ వేర్ ద ఎమరాజ్ బి గోయింగ్ టు బి ప్రౌడ్ దట్ దినేష్ ఈస్ ఇన్ HR ప్లేస్ వేర్ హీ ఈస్ హ్యాండ్లింగ్ ఎ లార్జ్ ఆర్గనైజేషన్. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకోలేదు. కమింగ్ టు ద సీనియర్స్ బ్యాచ్, మా బ్యాచ్ నేను ఫస్ట్ నుంచి, సో నాకు కమ్యూనికేషన్ కొద్దిగా వీక్, అంటే వాళ్ళకు డెలివర్ చేయడంలో. సో నా ఏసీఆర్ నుంచి కాదని మై బ్యూటిఫుల్ బ్లాక్ ఫ్రెండ్ మిస్టర్ మహేష్ నాకు దగ్గర నుండి హెల్ప్ చేశాడు ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్. అంటిల్ హీ ఈస్ హెల్పింగ్ మీ ఫర్ కమ్యూనికేటింగ్ టు ఆల్ ద పీపుల్. మహేష్ కనబడట్లేదు. ఓకే మహేష్ కొద్దిగా ఎక్కడైనా ఫుడ్ ఉంటే తిని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కూల్ ఐడియా.
తర్వాత మిస్టర్ ప్రవీణ్ హూ ఇస్ ఎ కొలీగ్ హూ ఇస్ ఏ హెచ్ఆర్ విత్ మీ హీ ఇన్స్పైర్డ్ మీ టు డెలివర్ దిస్ సెమినార్. నేను పేరునా చెప్పలేను కానీ దే ఆర్ నా వెన్నంటున్నారు, ఇప్పుడు నా వెనుకే ఉన్నారు. And they are with me till